जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं। జయమ లలితా సహస్రనామ పఠన పాఠన కార్యక్రమంలో ఈరోజు 161వ శ్లోకం నుంచి చదువుకుందాము. కార్యకారణ నిర్ముక్త కామకేళితరంగిత కనత్కనకతాటంక లీలా విగ్రహధారిణి. కార్యకారణ నిర్ముక్త, కార్యము కారణము ఈ రెండిటికి కట్టబడినది అని. జీవుని జన్మ కార్యమైతే ఈ జన్మకు కారణం క్రితం జన్మల్లోని కార్యాలు. ఆ కార్యాల వల్ల దేహం తీసుకుంటాడు. దేహం ద్వారా మరలా కర్మలు ఆచరిస్తాడు. అవి మరలా జన్మకు కారణమవుతున్నాయి. కర్మలకు కారణం గుణాలు. సత్వరజస్తమో గుణాలను నిర్వర్తించి కార్యం అనేది చేస్తూ ఉంటాడు. దేవికి జన్మించడానికి కార్యము లేదు, కారణము లేదు. అంటే ఇక్కడ కార్యకారణం లేనిది అంటే ప్రపంచము, దానికి కారణమైనటువంటి ఈ త్రిగుణాలు, వీటికి ఆమె కట్టుబడదు అని చెప్పబడింది. ఎప్పుడైతే ప్రపంచానికి గుణాలకి కట్టుబడదో అది పరతత్వం అవుతుంది. కామకేళి తరంగిత, నిరంతరం ఆనందపు కేళి జరుపునది అని. అంటే సృష్టి జరపాలనే కోరిక కలిగిన పరమాత్మ శక్తితో కూడి సృష్టి స్థితి సంహార అనుగ్రహ తిరోధానాలని పంచకృత్యాల కేళి నిరంతరం జరపడమే కామకేళి. ఇది నిరంతరం జరుగుతూ ఉంది కాబట్టి దీని తరంగం అని చెప్తున్నాము. ఒకదాని నుంచి మరొక తరంగంగా సృష్టి కేళి జరుగుతూ ఉంది. శ్రీచక్రపరంగా బిందుస్థానం మహాకామేశ్వరి, అక్కడ కలిగిన స్పందన తరంగాయితమవుతుంది. అదే కేళి విస్తరించి శ్రీచక్ర రూపం అయ్యింది. కనక తాటంక, ప్రకాశిస్తున్నటువంటి బంగారు చెవి కమ్మలు కలది. కేళి తరంగాయుతంగా కొనసాగించడానికి నిర్గుణ పరబ్రహ్మ రూపంలో ఏదైతే చెప్పబడిందో అది అకారణంగా రూపాన్ని ధరిస్తోంది. తర్వాత సృష్టి కార్యం నెరవేరుస్తోంది. తన సృష్టిని తనే సరిచేసుకుంటానికి లీలా నాటకం జరపటానికి ఒక దివ్య మంగళ విగ్రహాన్ని ధరిస్తూ ఉంటుంది. అలా దివ్య మంగళ రూపాన్ని ధరించినప్పుడు సూర్యచంద్రులే తాటంకాలుగా వారి వల్ల కాల నిబద్ధమైనటువంటి ప్రపంచమంతా ఏర్పరుస్తుంది. అదే కనక తాటంక. లీలా విగ్రహ ధారిణి. లీల అంటే అనాయాసంగా, అంటే తన కోరిక మేరకు రూపాన్ని ధరిస్తోంది. భక్తుల కోసం బ్రహ్మం సగుణ సాకారమై వస్తుంది. శారదామాత కూడా దయతో మరలా జీవుల కోసం వస్తూ ఉంటానని చెప్తూ ఉండేవారు. అజాక్షయ వినిర్ముక్త ముగ్ధ క్షిప్ర ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అజ, జన్మ లేనిది. రెండు విధాలుగాను జన్మ లేనిది. శాశ్వత వస్తువు కనుక ఎప్పుడు ఉండేది కాబట్టి జన్మ లేదు అని అంటున్నాము. దానికి తన మాయ ద్వారా రూపాన్ని ధరిస్తుంది. అయితే మాయ ఎప్పటి నుంచి ఉంది ఎవరికీ తెలియదు, అనాదిగా ఉంది. అంటే పరబ్రహ్మ స్వరూపంగాను
మాయగాను ఎప్పుడూ ఉన్నది కాబట్టి అజ అన్నారు. ఎప్పుడు జన్మించిందో ఎవరికి తెలియదు, జన్మ లేనిది. క్షయ వినిర్ముక్త, క్షయము నాశనము లేనిది. ముగ్ధ, నవయవనంలో ఉన్నది. సౌమ్యంగా రాగద్వేషాలు లేని రూపాన్ని ముగ్ధ అని చెప్తారు. షోడశి రూపంలో నిత్య పరిపూర్ణ దశలో ఉన్నది అమ్మ ముగ్ధ అని చెప్పబడుతోంది. శారదామ్మ నిత్య ముగ్ధగానే ఉన్నారు. చిన్నతనంలో దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు ముగ్ధ సత్కన్యగా, తర్వాత అదే మనసు చివరి వరకు సౌమ్య రూపిణిగా రాగద్వేషాలు లేకుండా సరళమైన మనస్సుతోటి అందరి దగ్గర ముగ్ధమైన రూపంగానే జీవించారు. క్షిప్ర ప్రసాదిని, వెనువెంటనే అనుగ్రహించే తల్లట. శ్రీ విద్యా ఉపాసన ద్వారా వెనువెంటనే ఫలాలు ఇచ్చేది అని. శారదాంబ కూడా క్షిప్ర ప్రసాదిని, అమ్మ అని పిలిస్తే చాలు నేను ఆగలేను అని చెప్తూ ఉండేవారు. శ్రీరామకృష్ణులకి ఆమె ఆ విధంగా చెప్తారు. ఒక పతితురాలైనటువంటి స్త్రీ ఆహారాన్ని తీసుకొచ్చిందని శ్రీరామకృష్ణులు ఆమె చేతికి ఎందుకు ఇచ్చావు, ఆమె దగ్గరకు రానివ్వు అంటారు. అమ్మ అంటారు, అదంతా నాకు తెలియదు బాబు, అమ్మ అని చెప్తే వారు కోరింది ఇస్తాను అని చెప్తారు. ఈ విధంగా ఎన్నో సందర్భాల్లో మనం అమ్మని క్షిప్ర ప్రసాదినిగా చూస్తాము. వెనువెంటనే అనుగ్రహించే తల్లి. బిడ్డ కోరిన కోరికలను బేరీజు వేయకుండా వారి సంతోషమే తన సంతోషంగా భావించి కోరికలను తీర్చేది తల్లే కదా. అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖులైన వారితో సమగ్రంగా ఆరాధింపబడుతుంది అని. బాహ్య ఆరాధనను అంతరంగంలో చేస్తే అది మనస్సును అంతర్ముఖం చేయడం అవుతుంది. సమ్యక్ రూపంలో ఆరాధన జరగాలి అంటే మనస్సును అంతరంగంలో దేవితో లీనం చేయడానికి చేసే ఉపాసన అంతర్ముఖ ఉపాసన. ఉపాధికి అతీతమైనటువంటి చైతన్యాన్ని అంటే మనలోని ఉపాధిగత చైతన్యం, ఆ పరమాత్మ చైతన్యం రెండు ఒకటే అని తెలుసుకోవటమే. ఆ పరబ్రహ్మే మనలోని శక్తి, ఇక్కడ నేను అని వేరే అస్తిత్వం లేదు. ఈ విధమైనటువంటి భావనను పొందటమే అంతర్ముఖ సమారాధన అంటారు. ఇది సమ్యక్ భావంలో ఆరాధన చేయటం అంటే యోగులతోటి అంతర్ముఖంలో సమారాధన చేయబడుతున్నటువంటిది అని. బహిర్ముఖ సుదుర్లభ, అయితే ఇలా చేయకుండా బాహ్యం వైపు ఎవరి మనసు వెళ్ళిపోతుందో వారికి దొరకటం అతి కష్టమైనది అని, అంటే లౌకికులకు లభించనిది. తరువాతి శ్లోకం. త్రయీ త్రివర్గ నిలయ త్రిస్తా త్రిపుర మాలిని నిరామయ నిరాలంబ స్వాత్మా రామా సుధాశ్రుతి. త్రయీ అంటే 3 వేదాలుగా ఉన్నది అని. అలాగే వేదాలన్నిటిలోనూ 3 రూపాల్లో ఉన్నది. అంటే రుక్కుల రూపంలో, శ్లోక రూపంలోను, యజస్సుల రూపంలో అంటే గద్య రూపంలోను, సామముల రూపంలో అంటే గాన రూపంలోను 3 విధాలుగా వేదాల్లో ఉన్నది కాబట్టి త్రయీ అని చెప్పబడింది. ఈ వేద మంత్రాలన్నీ కూడా ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికాల పరంగా చెప్పగలిగేవి కాబట్టి వీటిని త్రయీ అని చెప్పబడింది. ఇక సామవేద, ఋగ్వేదాలు ఈ 2 అకారంతో మొదలవుతుంటే యజుర్వేదం ఈకారంతో మొదలవుతుంది. ఈ 3 వేదాల యొక్క కలయిక అయి వాగ్భవ బీజం, అదే త్రయీ అన్నప్పుడు అది బీజస్వరూపం అవుతుంది. త్రివర్గ నిలయ, త్రివర్గముల్లో ఉన్నది. ధర్మ అర్థకామాలు కలిపి 1 మరియు మోక్షం, ఈ 3 రూపాల్లోనూ ఉన్నది అమ్మాయి కాబట్టి త్రివర్గ నిలయ అని చెప్పారు. త్రిస్తా 3 ఉన్నది. త్రిపుర వద్ద కూడా మనం చెప్పుకున్నాం. ఎక్కడైతే త్రిపుటాలు ఉన్నాయో 3 ఉన్నాయో అక్కడ అన్నీ కూడా అమ్మ యొక్క స్వరూపాలుగా అవి చెప్పబడ్డాయి. 3 వేదాలు, 3 విద్యలు,
3 అగ్నులు, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆవహిని అగ్ని. అలాగే త్రీణి జ్యోతింషి అంటే 3 జ్యోతులు, సూర్య చంద్ర అగ్నులు. త్రివర్గముల పితృదేవతలు, 3 రకాలైనటువంటి పితృదేవతలు ఉంటారు. అలాగే అహర్నిశ అంటే పగలు రాత్రి సంధ్య. తర్వాత స్వరశక్తులు ఉదాత్త, అనుదాత్త, స్వరిత. వీటన్నిటిలోనూ కూడా ఉన్నది కాబట్టి అమ్మని త్రిస్త అని చెప్పారు. అయితే వీటన్నిటిపైన ఉన్న శక్తి ఈ 3 ఉంది, అదే త్రిస్త. త్రిపుర మాలిని శ్రీచక్రంలో అంతర్దశారు చక్రంలో దీన్నే సర్వరక్షక చక్రం అంటారు. దీనిలో ఉన్న లలితాంబ త్రిపుర మాలిని అని పిలువబడుతోంది. ఇక త్రిపురముల యందు వ్యాపించి వాన్ని గుర్చి ఉంచే చైతన్య రూపిణి కాబట్టి వీటన్నిటి వెనుక సాక్షిగా ఉంది కాబట్టి త్రిపుర మాలిని అన్నారు. నిరామయ, ఆమయ అంటే వ్యాధులు, ఏ వ్యాధులు లేనివి అని. అంటే ఏ వ్యాధులు ఉపాధులు కలుగుతూ ఉంటాయి. ఆత్మ ఎప్పుడు నిరామయమే. ఎవరైతే ఆత్మచింతన చేయగలుగుతారో వారికి కూడా వ్యాధి బాధలు అనేవి ఉండవు. నిరాలంబ, ఆలంబనము లేనిది, జగతికి ఆమె ఆధారంగా ఉంది. ఇక సర్వత్రా ఆమె ఒక్కటే ఉంటే దానికి ఇక ఆధారం అనేది అవసరం లేదు. ఆమె అన్నిటికీ ఆధారం. విచారణ చేస్తూ నేను అనుకున్న దానికి ఆధారం ఏమిటి అని తెలుసుకున్న వారికి ఇక బాహ్యంతో పని లేదు. అందుకనే నిరాలంబ అని చెప్పబడింది. స్వాత్మారామ, ఆత్మస్వరూపమైనటువంటి ఆనందాన్ని పొందునదే అని. అంతర్ముఖులై ఈ ఆనందాన్ని పొందిన వారికి బాహ్య ఆనందం అవసరం లేదు. ఇంకొక అర్థంలో జ్యోతికి భిన్నంగా కాంతి లేనట్టు ఆమెకు భిన్నంగా ఈ ప్రపంచం లేదు. ఈ ప్రపంచం అంతా కూడా అమ్మే కాబట్టి ప్రపంచంలో ఉనికిగా విహరిస్తున్నది, రమిస్తున్నది, ఆడుకుంటున్నది, ఆనందిస్తున్నది. అందుకని స్వం ఆత్మానం జగచ్చ ఆత్మా బ్రహ్మాచ అనయోరారామ క్రీడనం వృత్తిత్వం అని చెప్పారు. అంటే అటు ఆత్మలోనూ ఇటు స్వీయ ప్రపంచంలోనూ క్రీడిస్తూ ఉంది. సుధా శృతి, సుధ అంటే అమృతం, అమృత ప్రవాహం అంటే అపరిమిత ఆనందానుభూతి. కుండలిని శక్తి ఊర్ధ్వంగా సాగి సహస్రారంలో ఉన్నటువంటి చంద్రబింబాన్ని భేదించినప్పుడు ఆ బింబం నుండి అమృత స్రావం కలుగుతుందని మనం చదువుకున్నాం. అంటే ఇక్కడ ఒక ఉపాసన ఇవ్వబడింది. అఖండ ఆనందానుభవం సుధా శృతి అని చెప్పబడింది. మనస్సు జాగ్రత్త స్వప్న సుషుప్తులను దాటి తురీయంలో ప్రవేశించినప్పుడు సమాధి స్థితిలో కలిగే ఆనందాన్ని, ఆ అమృత ప్రవాహాన్ని ఇక్కడ సుధాశృతి అని చెప్తున్నారు. ఇంకొక ఉపాసన రూప ఉపాసన. అమ్మను అమృత రూపిణిగా భావించటం. వెన్నెలకు కరిగిపోయే చంద్రకాంత శిలను బోలినటువంటి రంగుతో అమ్మ ప్రకాశిస్తూ ఉందట. ఆ వెలుగు జ్ఞాన వెలుగు. ఆమె నుంచి జాలువారుతున్నటువంటి తేమ అమృతం, అదే రసం. అందుకనే అమ్మని చిదేక రసరూపిణి అని అన్నారు. జ్ఞాన రసరూపిణి. ఆ రూపాన్ని ధ్యానించటం వల్ల సంసార జ్వరం, విషాలు తొలగిపోతాయి. ఇక దేవతలు పానం చేసే అమృత కిరణాలు కూడా చంద్రమండలం నుంచి స్రవిస్తూ ఉంటాయని చెప్తారు. ఆ చంద్రమండల అమృత స్వరూపం దేవి, వారికి బలాన్నిచ్చేది. తరువాతి శ్లోకం. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసారం అనే బురదలో మునిగిన వారిని ఉద్ధరించటంలో దిట్టట అమ్మ. సముద్ధరణ పండిత అని చెప్పారు. అంటే ఊబిలో కూరుకున్న వారిని లాగడం చాలా కష్టం. ఇక్కడ అమ్మ సముద్ధరణ పండిత అంటే ఎవరైతే అంతర్ముఖులే అమ్మ శరణు వేరుకుంటారో వారి అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేసి ఉద్ధరిస్తుంది అని. యజ్ఞప్రియ, యజ్ఞమును ఇష్టపడినది. ఏ యజ్ఞమైనా ఏ దేవతాగ పరంగా చేసినా సరే అది అమ్మకి ఇష్టమే. యజ్ఞం ద్వారా మనసు శుద్ధమవుతుంది.
శుద్ధ మనస్సుతో చేసేటటువంటి ఏ కార్యమైనా అమ్మకి ప్రియమైనదే. ఇక శ్రీ విద్యలో అంతర్యాగం, బహిర్యాగం ఇలా 2 యాగాలు అంటే 2 ఉపాసనా పద్ధతులు ఉన్నాయి. ఇవి అమ్మకు ప్రీతి కలిగించేవి. మనం భగవద్గీతలో చదువుకుంటాం, బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని. అంటే యజ్ఞంలో సమర్పించేది బ్రహ్మే, యజ్ఞ పదార్థాలన్నీ బ్రహ్మస్వరూపం, బ్రహ్మరూపమైనటువంటి యజ్ఞకర్మ పరబ్రహ్మకే చేరుతోంది. ఆ విధంగా ఏ విధమైన యజ్ఞమైనా అది దేవికే చేరుతుంది కాబట్టి ఆమె యజ్ఞప్రియ. యజ్ఞకర్త్రి, యజ్ఞమును చేయునదే. భగవద్గీతలో అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవచ భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అని చెప్పారు. అంటే ఇక్కడ యజ్ఞకర్త, భోక్త అమ్మే. యజమాన స్వరూపిణి, యజ్ఞం చేయించుటకు ప్రధాన బాధ్యత ఎవరు వహిస్తారో వారిని యజమాని అని అంటారు. దేవి సూక్తంలో కూడా అమ్మ యజమాన స్వరూపిణిగా చెప్పబడింది. ఎవరైతే అతి పవిత్రులై యజ్ఞాన్ని జరిపిస్తూ ఉంటారో వారిలో ఆమె ఉంటుంది. తరువాతి శ్లోకం. ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి. ధర్మాధార, ధర్మాన్ని ధరించున్నది. ధర్మానికి ఆమె ఆధారం. విశ్వం అంతా కూడా ధర్మం మీద నడుస్తుంది. అమ్మ విశ్వ నియమాలన్నీ కూడా ఏర్పరిచింది. వేదాది శాస్త్రాలన్నీ కూడా ఏది విహితమో ఆ ధర్మాన్ని మనకు బోధిస్తున్నాయి. దీని అంతటికీ ఆధారం ఆ తల్లి. అందుకనే ధర్మాధార అని చెప్పారు. ధనాధ్యక్ష, ధనానికి అధ్యక్షురాలు. సృష్టిలోని సంపద అంతా కూడా అమ్మదే. అయితే సంపద అంటే ఏది ధన్యతనిస్తుందో అది ధనమాట. అందుకని ఉన్న ధనాన్ని సద్వినియోగం చేసి ధన్యతను పొందాలి. ఇక్కడ ధనానికి అధ్యక్షురాలు అంటే అమ్మ యజ్ఞ స్వరూపంగా ఉంది. యజ్ఞాలకి ఆధారమైనటువంటి వేద స్వరూపం ఆమె. ఆ యజ్ఞాలు జరపడానికి కావాల్సినటువంటి సంపద కూడా ఆమె ఇస్తుంది. ధనధాన్య వివర్ధిని, ధనధాన్యములు పెంపొందించినది అని. అంటే యజ్ఞానికి కావాల్సినటువంటి ధనాన్ని లక్ష్మీ రూపంలోనూ ధాన్యాన్నేమో భూదేవి రూపంలోనూ ఇచ్చున్నది అని. విప్రప్రియ, సదాచార సంపన్నులైనటువంటి బ్రాహ్మణుల యందు ప్రీతి కలదే అని. ఆచారహీనుడిని వేదమంత్రాలు కూడా పవిత్రం చేయలేవట. అంటే ఎవరైతే సద్బ్రాహ్మణుడో అతడు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి సంధ్యావందనాలు అవన్నీ చేసి నిత్యకర్మలన్నీ చేస్తూ ఉండాలి. అటువంటి వారే సదాచార సంపన్నులై ఉన్నవాళ్ళు యజ్ఞాన్ని నిర్వహిస్తే అమ్మ సంతోషిస్తుంది. అంటే బ్రాహ్మణ జన్మతో పాటు వేద విద్యని నేర్చుకుని దాన్ని అనుసరించేవాడు విప్రుడు. విప్రరూప అంటే విశేష ప్రజ్ఞ, అంటే పారమార్థిక ప్రజ్ఞ గలవాడు విప్రుడు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం సదాచార సంపన్నుడై ఉండాలి అని. అటువంటి వేదస్వరూపుడైన బ్రాహ్మణుల్లో ఉంటుంది కాబట్టి అమ్మను విప్రరూప అని చెప్పారు. విశ్వభ్రమణకారిణి, విశ్వం నడవటానికి అంటే సృష్టి స్థితి లయాలకి కారణమైంది. ఈశ్వర సర్వభూతేషు హృదయేషేర్జున తిష్టతే భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయ అని భగవద్గీతలో చెప్పబడింది. అన్ని జీవుల హృదయాల్లో ఉండి వారిని యంత్రాల వలె నడిపిస్తూ ఉన్నాను అని. అంటే అమ్మ కూడా విశ్వభ్రమణకారిణి. యజ్ఞరూపిణిగా అమ్మ సృష్టికి ఆధారమైంది. యజ్ఞాద్భవంతి పర్జన్యో పర్జన్యాద్ అన్న సంభవ అన్నాద్భవంతి భూతాని అని. యజ్ఞం వల్లే మొత్తం అంతా జరుగుతుంది అని చెప్పబడింది. యజ్ఞాల వల్లే మేఘాలు ఏర్పడుతున్నాయి, మేఘాల నుంచి వర్షాలు, వర్షాల నుంచి అన్నం, అన్నం నుంచి జీవుల యొక్క ప్రాణాలు. ఈ విధంగా యజ్ఞరూపిణిగా ఈ విశ్వాన్నంతా కూడా నడుపుతూ ఉంది. శారదా మతపరంగా ఈ నామాలు చెప్పుకుందాము. కార్యకారణ నిర్ముక్త కనక తాటంక లీలా విగ్రహధారిణి అని చెప్పుకున్నాము. ఇక అజ, జన్మ లేనిది. జీవుడికి తను ఎక్కడ పుడతాడో తన జీవనగతి ఏమిటో తెలియదు. అది నిర్దేశించేది
భగవంతుడు. కాకపోతే భగవంతుడే ఇక్కడ తను ఎక్కడ పుడతాడో నిర్దేశించి చెప్తున్నారు. శారదామాత జన్మించడానికి ముందు వారి తల్లి షిహోర్ గ్రామంలో బెలవృక్షం కింద కూర్చున్నప్పుడు ఆ వృక్షం నుంచి ఒక బాలిక వచ్చి ఆమె మెడ చుట్టూ చేతులు వేసి నేను మీ ఇంట్లో పుడుతున్నానని చెప్తుంది. అంటే ఆ తల్లి ఉన్నదే, దానికి మళ్ళీ పుట్టుక ఏమిటి? అది లీల మాత్రమే. ఆమె ఎప్పుడూ ఉన్నదే, ఇప్పుడు పుట్టడం అంటూ లేదు. అందుకనే అజ అని చెప్పారు. లీలతోటి విగ్రహాన్ని తీసుకుంటుంది అని. అందుకనే క్షయ వినిర్ముక్త అని చెప్పబడింది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, ఈ నామం కూడా శారదామాతకి ఎంతో చక్కగా వర్తిస్తుంది. ఎవరైతే అంతర్ముఖులయ్యి ఆమెను ప్రార్థించారో ఆమె ఎవరు అన్నది వాళ్ళు తెలుసుకోగలిగారు. బహిర్ముఖంగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా సుదుర్లభంగానే ఆమె ఉండిపోయారు. త్రిస్థా 3 స్థానాల్లోనూ ఉంది ఆమె. జయరాంబాటి, దక్షిణేశ్వరం, ఉద్బోధనం 3 కూడా ఆమె యొక్క స్థానాలే, లీలా స్థానాలు. 3 స్థానాల్లోనూ ఉంటూ ఆమె దివ్య ప్రేమతోటి త్రిపుర మాలినిగా అందరినీ గుచ్చి పడవేసింది. ఈ జగత్తంతకు కూడా అమ్మ శబ్దమే ఆధారం. ఆమె తన మాయని ఆలంబనంగా చేసుకొని లీల జరుపుతూ ఉంటుంది. తన చేతితోటే ఆ మాయను తుడిచివేసి నిరాలంబగా అవుతుంది. స్వాత్మారామ ఎప్పుడు కూడా తన అంతరంగంలో ఆనందంతో ఉండనిదే అని. ఎప్పుడు కూడా రామకృష్ణుల చింతనతో ఉండేవారు కాబట్టి ఆమె స్వాత్మారామగానే ఉండేవారు. సుధాశృతి, ఒక అమృత ప్రవాహాన్ని, ఆనందాన్ని అమ్మ ఎప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టారు. ఇక సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అంటే అమ్మ ఎంతో చాకచక్యంతో తను సంసారం అనే పంకంలో ఉండి ఏ విధంగా జీవించాలో చూపిస్తూ అందరినీ ఉద్ధరించారు. యజ్ఞప్రియ, త్యాగంతో చేసే ఏ పనైనా సరే ఆమెకు ఇష్టమైంది. ఏ క్రతువులైనా ఏ పూజలైనా ఆమెకు ఇష్టమైనవే. ఏ సేవా కార్యక్రమైనా ఆమెకు ఇష్టమైనదే. ఎక్కడైతే త్యాగం ఉందో అక్కడే అమ్మ. ఇప్పటికీ రామకృష్ణ సంఘంలో ఆమె యజ్ఞకర్త్రి, ఆమె యజమాన స్వరూపిణి. ఆమె ధర్మానికి ఆధారం. ఎవరు ఏ విధంగా నడుచుకోవాలో అంతా ఆమె జీవితం ద్వారా చూపించి వెళ్ళారు. ఆమె లక్ష్మీ స్వరూపిణి. సంఘం కోసం ప్రార్థన చేసింది ఆమె. ఈ సంఘం కొనసాగించాలని ఆశించినది శారదామాతే. స్వామి వివేకానంద స్వామి ఒకసారి ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు అవసరమైతే స్థలాన్ని అంతా అమ్మే వేసేసాను, త్రాణ కార్యక్రమం చేద్దామని అంటారు. అయితే అమ్మ వెంటనే ఏమంటారు, ఇది అమ్మటానికి నరేంద్రుడు ఎవరు, ఇది నా పేరుతో తీసుకోబడింది, ఇది ఒక్క కార్యక్రమంతో అయిపోయేదా అని చెప్పి ఎంతో ముందు చూపుతో చెప్తారు. అంటే వాటిని కొనసాగించాలి. వాటిని కొనసాగించాలంటే అక్కడ కావలసిన సంపదని సంరక్షించి దాన్ని భద్రపరిచి ముందు తరానికి ఉపయోగపడేలా చేయాలి. ఇలాంటి సంఘటనలు అమ్మ జీవితంలో ఎన్నో చూస్తాం మనం. కామార్పుకూరు, జయరాంబాటి స్థలాలు విషయాల్లో కానీ అక్కడ జరపవలసిన పూజా పద్ధతులు వాటన్నిటికి కానీ అమ్మే అన్ని సలహాలు ఇచ్చి అన్నీ సరిచేయించి ఉంచారు. ఈ యొక్క సత్సంకల్పం వల్లే నేడు రామకృష్ణ శారదా మఠాలన్నీ కూడా ఇంతగా అభివృద్ధి చెందాయి. ఇక ఒక ప్రత్యక్ష సంఘటన మనం చెప్పుకోవాలంటే అమ్మ దగ్గర చందు అనే ఒక ఆయన పనిచేస్తూ ఉండేవారు. అమ్మ ఒకరోజు ఏం చేస్తారంటే ఒక గుప్పిడి బియ్యం తీసుకెళ్ళి చందుకి ఇచ్చి, చందు ఇది నీ బియ్యం కుండలో వేసుకుని ఉంచుకో, నీకు ఎప్పుడు కొరత ఉండదు అని చెప్తారు. ధనధాన్య వివర్ధిని అని ఇక్కడ మన అమ్మని చెప్పుకోవచ్చు. విప్రులు అంటే సదాచార సంపన్నులు, విప్రుడు అని చెప్పుకున్నాము. సదాచారాన్ని ఎప్పుడు కూడా అమ్మ ప్రోత్సహించేవారు, గౌరవించేవారు. విశ్వ భ్రమణకారిణి, ఈ విశ్వం అంతా కూడా
సజావుగా నడవటానికి కారణమైనది అని. అందుకని అవతారం రావటం అనేది అమ్మ యొక్క పవిత్రతతోటి, ప్రేమతోటి ఇదంతా సజావుగా నడవటానికి, కలియుగ దోషాలు పోవటానికి అమ్మ అవతరించారు. ఇంతటితో 165 శ్లోకాలు ముగిశాయి. జై మా.